ఏపీలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ ప్రారంభమైంది. మంగళగిరి నియోజకవర్గం పెనుమాకలో సీఎం చంద్రబాబు పింఛన్ పంపిణీని ప్రారంభించారు. మంత్రి లోకేష్ ఇతర అధికారులతో కలిసి గ్రామానికి చేరుకున్న సీఎం చంద్రబాబు లబ్ధిదారుల ఇంటికి వెళ్లి స్వయంగా పింఛన్ అందజేశారు. లబ్ధిదారు కుటుంబ సభ్యులతో మాట్లాడారు చంద్రబాబు. ఇక కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు 7,000 పింఛన్ మొత్తాన్ని అర్హులకు అందిస్తోంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పండగ వాతావరణం కనిపిస్తోంది. ఇప్పటి వరకు పింఛన్దారులకు 3,000 చొప్పున అందుతుండగా ముఖ్యమంత్రి చంద్రబాబు తాజాగా ఆ మొత్తానికి ఒకేసారి 1,000 రూపాయలు పెంచి 4,000 చేశారు. దీంతో పాటు ఏప్రిల్ నుంచే పెంచిన మొత్తాన్ని అమలు చేస్తామని మేనిఫెస్టోలో పెట్టిన హామీ మేరకు ఏప్రిల్, మే, జూన్ నెలలకు 1,000 చొప్పున కలిపి 7,000 రూపాయలు పంపిణీ చేస్తున్నారు. తొలి రోజే 100% పంపిణీ పూర్తయ్యేలా అధికారులు కార్యాచరణ పూర్తి చేశారు. ఒక్కో సచివాలయ ఉద్యోగికి 50 మంది పింఛన్దారులను కేటాయించారు. అంతకు మించి ఉంటే కొన్ని చోట్ల అంగన్వాడీ, ఆశా సిబ్బందిని వినియోగించుకోబోతున్నారు ప్రభుత్వ అధికారులు. ఏదైనా కారణంగా తొలి రోజు పింఛన్ అందుకోలేని వారికి రెండో రోజు వారి ఇళ్ల వద్దే గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది అందిస్తారు. ఇక మొత్తం 65.18 లక్షల మందికి పింఛన్ల పంపిణీ కోసం రాష్ట్ర ప్రభుత్వం 4,408 కోట్లు రిలీజ్ చేసింది. రాష్ట్రంలో పెన్షన్ల వరకు ఇంతవరకు ఇప్పటి వరకు ఖర్చు అయింది 1,939 కోట్లయితే ఇప్పుడు అదనంగా 819 కోట్ల రూపాయలు పెంచాం. మొత్తం ఈరోజు 1,650 కోట్ల రూపాయలు 3 నెలల్లో బకాయిలు ఇస్తే 1,650 కోట్లు ఇస్తున్నాం. ఒక్క రోజున రాష్ట్రంలో ఈ నెల పింఛన్లు 4,408 కోట్ల రూపాయలు ఈ పేదవాళ్ళకి ఇస్తున్నామంటే దీనికంటే కూడా శుభ సందర్భం, దీనికంటే కూడా మంచి రోజు లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పేదవాళ్లపైన శ్రద్ధ పెడతాం, అనునిత్యం ఆలోచిస్తాం, వినూత్నంగా ఆలోచిస్తాం. పేదరికం లేని సమాజాన్ని, ఆర్థిక అసమానతలు తగ్గించే వ్యవస్థకు రూపకల్పన చేయడమే నా ఆలోచన. ఇది చేసి మా నిజాయితీని నిరూపించుకుంటామని చెప్పి మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. అప్పులు ఎంతున్నాయో ఇంకా నాకే తెలియదు, ఎతుకుతున్నా రికార్డ్స్ అన్ని. వ్యవస్థలు ఎక్కడున్నాయో నాకే తెలియదు. అధికార యంత్రాంగం మొరేలు కూడా దెబ్బతినింది. బయట వాళ్ళు వచ్చి పెట్టుబడి పెట్టాలంటే భయపడే పరిస్థితికి వచ్చేశారు. మళ్లీ ఈ దుర్మార్గుడు వస్తే ఏమవుతుందని భయపడిపోయే పరిస్థితికి వచ్చారు. అంటే ఇవన్నీ కూడా ఒక రాష్ట్రం యొక్క బ్రాండ్ కూడా దెబ్బతినింది. ఎంతో మంది ముఖ్యమంత్రులు చూశాను నేను. చాలా మంది వచ్చారు, చాలా మంది ఓడిపోయారు, చాలా మంది వెళ్లారు. కానీ ఒక వ్యక్తి ముఖ్యమంత్రిగా పనికి రాడు, అలాంటి వ్యక్తి వచ్చాడని 5 ఏళ్లు నిరూపించిన ఏకైక వ్యక్తి మొన్నటి వరకు నాడు పేరు కూడా నేను చెప్పకూడదు, కానీ అలాంటి వ్యక్తి తను. ఈరోజు ఇంకొక పక్క ప్రభుత్వం దివాలా తీసింది. ఎంతుందో అప్పు నాకేది తెలియదు, మా ఆఫీసర్లు కూడా తెలియడం లేదు. ఇంకా అన్ని ఎతుకుతున్నాం. మొన్నే ఒక వైట్ పేపర్ ఇచ్చాం. పోలవరం వచ్చుంటే ఈరోజు మీకు నీళ్లు వస్తున్నాయంటే ప్రకాశం బ్యారేజ్కి ఆ రోజు కట్టిన పట్టిసీమ. అంతేకాకుండా పోలవరం గాని పూర్తి ఉంటే ఈరోజు మీరు ఒకసారి రాష్ట్రంలో ప్రతి ఎకరాకు నీళ్లు ఇచ్చేవాళ్ళం, సంపద సృష్టించేవాళ్ళం.